ఇక హైదరాబాద్లో డీజేలపై నిషేధం ఉత్తర్వులు ఇచ్చినటువంటి కమిషనర్ సివి ఆనంద్ ఉదయం 55 డెసిబెల్స్ రాత్రి 45 డెసిబెల్స్కు మించరాదని హుకుం 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూపాయలు లక్షల జరిమానా అని చెప్పేసి మనకు వార్త చూస్తూ ఉన్నాం. ఎస్, హైదరాబాద్లో డీజేలకు సంబంధించిన విషయంలో 55 డెసిబెల్స్ అనేది ఉదయం రాత్రిపూట 45 డెసిబెల్స్ అనేది నిజంగానే మీరు దేవుని దగ్గర సంతోషంగా ఏ దేవుడైనా కానివ్వండి, చివరికి అంబేద్కర్ జయంతో లేదంటే పూలే జయంతో లేకపోతే అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కూడా 45 డెసిబెల్స్ దాటకుండానే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ డీజేలు ఒకటే కాదు, ఈ టపాసులకు సంబంధించిన విషయంలో కూడా టపాకాయలు లేదంటే మనం ముఖ్యంగా తెలంగాణలో వాడేటువంటి పదం బాంబులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా నిషేధం విధించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లకు, చిన్న చిన్న పెళ్ళిళ్ళకు లేదంటే చిన్న చిన్న ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ప్రతి ఫంక్షన్కు సాగు నుండి మొదలుకుంటే ప్రతి ఫంక్షన్కు ఆ టపాకాయలు పీల్చి మొత్తం కాలుష్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోగాలు వస్తున్నాయి, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, వాతావరణం ఖరాబ్ అవుతుందని చెప్పేసి మాట్లాడుతూనే మనకు నష్టం జరిగినప్పుడేమో ఇట్లయితుంది అట్లయితే అంటున్నాం. మనం నష్టం జరిగినప్పుడు మాత్రం వీటి మీద కనీసం ఏదో ఒక విషయంలో అయినా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయట్లేదు. పర్యావరణాన్ని రక్షించుకోకపోతే జరగబోయేటువంటి పరిణామాలు దారుణంగా ఉంటాయి. కాబట్టి దయచేసి డీజేల మీద తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ బాంబుల మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా కేవలం ఇప్పుడు ఏంటిది వినాయక చవితి సందర్భంగా లేదనంటే ఇప్పుడు ఆల్రెడీ రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేలు మాట్లాడారు, మేము బరాబర్ డీజేలు పెట్టుకుంటాం అని చెప్పేసి. అరే మారండ్రా బాబు అని చెప్పేసి మాకు చెప్తా ఉంటే మేము మారం గిట్నే ఉంటాం, మేము పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయినాయి. అంటే కేవలం ఇది ఈ ఒక్క పండుగకి కాదు, హిందువుల పండుగల గురించే కాదు, ఈ పార్టీలకు సంబంధించిన విషయంలో కానీ లేదు అని అంటే రేపు జరగబోయేటువంటి ముస్లిం పండుగలైనా కానివ్వండి, లేదంటే రేపు జరగబోయేటువంటి క్రిస్టియన్ పండుగలైనా కానివ్వండి, ఏ మత ఆచారాలకు సంబంధించిన విషయంలో అయినా కానివ్వండి, లేదు అని అంటే మీటింగ్లు, బహిరంగ సభలు, అంబేద్కర్ జయంతి లేకపోతే ఇంకో పండుగ, ఇంకో బుద్ధిస్టు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఏ కార్యక్రమం అయినా కూడా 45-55 డెసిబెల్స్ కన్నా పెంచి వాళ్ళు డీజేలు వాడుకోవద్దు. ఈ 55 డెసిబెల్స్ పెట్టుకుంటే మీరు ఉన్న ప్రాంతంలో మీ వరకు సౌండ్ వస్తుంది. 50 డెసిబెల్స్ అంటే చిన్న కాదు, మొబైల్ ఫోన్లో ఉన్నంత కాదు కదా. కాబట్టి దయచేసి ఈ విషయంలో బీజేపీ నాయకులు పండుగలను తీసుకొచ్చి పండుగల పూట మా పండుగలు అప్పుడే ఇట్లా చేస్తున్నారనే కోణంలో ఇది చూడొద్దు. డీజేలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెళ్లిళ్ళకు కూడా అది పెడతా ఉన్నారు కాబట్టి పెళ్లిళ్ళకు సంబంధించిన విషయంలో కూడా 45 డెసిబెల్స్ పెంచకుండా, ఒక్కోసారి పెళ్లిలో పెట్టేటువంటి సౌండ్ వల్ల హార్ట్ పేషెంట్లకి హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి పరిస్థితులు, మరి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు, ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా దాన్ని మతానికి జోడిస్తారు. కాబట్టి ఈరోజు లడ్డు వ్యవహారం తీసుకొచ్చి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినట్టుగా ప్రతిదాన్ని మతానికి కులానికి తగిలించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి డీజేకి సంబంధించిన విషయంలో 5 లక్షల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష ఇవన్నీ ఏదున్నాయో వీటన్నిటికి సంబంధించిన విషయంలో సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డీజే పెట్టేటువంటి వ్యక్తులు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు పేద ప్రజలు ఏదో 10 లక్షలు 20 లక్షలు అప్పు తెచ్చుకొని మరి మీరు డీజేలు నడిపించుకోవాలని పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరు ఆ డీజేలు పోలీసుల దృష్టిలో పడేటువంటి ప్రయత్నం చేయకండి. డీజేలు పట్టుకపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులకు రావద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాను. దాదాపుగా డీజేలు నడిపించే వాళ్ళందరూ విద్యకు దూరమై ఉపాధి లేక ఉద్యోగం లేక దాన్ని డీజే పెట్టుకొని ఉపాధి పెట్టుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా పేద ప్రజలే. కాబట్టి ఆ పేద ప్రజలు మేము కోరుతున్నది ఒకటే, దయచేసి మీరు డీజేల పేరుతో మీ జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. డీజేలు ఒకవేళ పెట్టుకున్నా కూడా దాన్ని పోలీస్ రూల్స్కి వ్యతిరేకంగా నడిపేయడానికి ప్రయత్నం చేయొద్దు. తర్వాత కేసులు నమోదైన తర్వాత మీ జీవితాన్ని కేసులో చుట్టే తిప్పాల్సిన పరిస్థితి లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మాకు ఎమ్మెల్యే పిలిచిండు, ఎంపీ పిలిచిండు, పెద్ద తోపు పిలిచిండు, ఆయన పెద్ద పైల్వాన్ అని చెప్పేసి మీరు పైల్వాన్ పిలిచిండని చెప్పేసి పోతే తర్వాత పైల్వాన్ రాడు నీకోసం, ఎమ్మెల్యే రాడు, ఏ అధికారి రాడు. మీకు వచ్చేటువంటి 50,000 30,000 రూపాయల కోసం డీజే పెడితే మీరు 1,00,000 రూపాయలు కట్టాలి, అవసరమైతే జైలుకు పోరాల్సి ఉంటుంది, మీ పిల్లలు ఆగం కావాల్సి ఉంటుంది. దయచేసి డీజే నడిపించడానికి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని.